శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గంగణాధిపతయే నమః. విజ్ఞాన కౌముది ఛానల్కి పునః స్వాగతం. భక్తులారా, అతి పవిత్రమైన ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని మనం రోజు పారాయణం చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు 10వ అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం. ఈ కార్తీక మాహాత్యాన్ని జనక మహారాజుకు వశిష్ఠ మునీంద్రుల వారు ప్రబోధించగా, సూతుడు శౌనకాది మహర్షులకు నైమిసారణ్యంలో తెలుపుతాడు. ఇక ఈ 10వ అధ్యాయంలో ఇంత క్రితం 8-9 అధ్యాయాల్లో మనం చర్చించుకున్న, పారాయణం చేసుకున్న అజామిలోపాఖ్యానం ఉంది కదా, ఆ ఉపాఖ్యానానికి కొనసాగింపుగా జనక మహారాజుకు వచ్చినటువంటి సందేహాలను ఇక్కడ వశిష్ఠ మునీంద్రుల వారు తీర్చుతారు. కాబట్టి ఇక ప్రారంభించుకుందాం. అథ 10వ ప్రారంభ. జనక మహారాజు తిరిగి ఇట్లా అడిగాను, ఓ మునీశ్వర, ఈ అజామిలుడు గత జన్మలో ఎవరు, ఏ ఏ పాపాలు చేశాడు? విష్ణుదూతలు చెప్పిన మాటలు విని యమభటులు ఎందుకు ఊరకుండిపోయారు? యముని వద్దకు పోయి వారు ఏమి చెప్పారు అని అడుగగా, చిరునవ్వుతో వశిష్ఠుడు ఇట్లా సమాధానం చెప్పాను. యమదూతలు విష్ణుదూతల మాటలు విని శీఘ్రముగా యముని వద్దకు పోయి మొత్తం జరిగిన విషయం అంతా చెప్పారు. అయ్యా, పాపాత్ముడు, దురాచారుడు, నిందిత కర్మలను చేసినటువంటి వాడు అజామిలుడు. అతన్ని తీసుకువచ్చుటకు పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్మల్ని ధిక్కరించి విడిపించిరి. మేము వారిని ధిక్కరించుటకు అశక్తులమై వచ్చితిమని చెప్పగా, ఆ మాటలు విని కోపించిన యముడు జ్ఞాన దృష్టితో మొత్తం జరిగిన సన్నివేశానంతా చూశాను. అప్పుడు పలికెను, ఈ అజామిలుడు దుర్మార్గుడైనను అంత్యకాలమందు హరినామస్మరణ చేయుట చేత పాపములన్నీ నశించి వైకుంఠ ప్రియుడైనాడు. అందువలన అతడిని విష్ణుదూతలు స్వీకరించిరి. దుష్టాత్ములైనను మహిమ తెలుసుకొనక హరినామస్మరణ చేసినను వారి పాపాలు నశిస్తాయి అనేందుకు ఇదే ఉదాహరణ. తెలియక ముట్టుకున్నా సరే అగ్ని కాలుస్తుంది కదా, అలాగే భక్తితో అయినా మామూలుగా అయినా నారాయణ నామస్మరణ చేసినవాడు జీవన్ముక్తుడై అంతకాలమందు మోక్షాన్ని పొందుతాడు అని యముడు ఈ విధంగా చెప్పెను. ఇక అజామిలుడు పూర్వజన్మాన సౌరాష్ట్ర దేశమందు ఒక బ్రాహ్మణుడై శివార్చకుడిగా ఉండి శివద్రవ్యమును అపహరించుచు స్నాన సంధ్యలను విడిచి అన్యమానసుడై శివుని పూజించక శివునికి అభిముఖంగా కాళ్ళు చాపుకుని శయనించుచు ఆయుధపాణి అయి స్నేహితులతో కూడి నానాలంకార శోభితుడై స్వేచ్ఛావిహారములను తిరుగుచు బహుభాషి అయి మంచి యవ్వనములో ఉండెను. అంటే తాను చేయాల్సినటువంటి దైవకర్మలు ఏమీ చేయక అసంపూర్ణంగా చేస్తూ ఈ విధంగా జీవితాన్ని స్వేచ్ఛాలాలసుడై గడుపుచుండెను. ఆ ఊరిలోనే మరొక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు బీదవాడైన కారణం చేత పట్టణాలకి పల్లెలకు గ్రామాలకి పోయి యాచించుండేవాడు. అతనికి ఒక యవ్వనవతి రూపవతి యొక్క భార్య కలదు. ఒకానొకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఆకలిగా ఉంది, నాకు వంట చేయము అని చెప్పగా ఆమె కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా అన్యమనస్కురాలిగా ఉండిపోయింది. దానితో అతని యొక్క మనసు చెలించిపోయి బాధపడుతూ గృహాన్ని విడిచి గ్రామాంతరము పోయి అచ్చట భిక్షమెత్తుకుని జీవించుచు భార్య సంగతిని గురించి బాధపడుతూ ఉండేవాడు. భార్య సుఖముగా నుండి రాత్రి భుజించి చీర ధరించి తాంబూలము స్వీకరించి అరుగుపై కూర్చొని ఆ దారిని పోతున్నటువంటి చాకలిని పిలిచి ఈ రాత్రి నాతో ఉండమని చెప్పేసి అడిగింది. దానితో అతడు సిగ్గుతో, నీవు బ్రాహ్మణ స్త్రీవి, ఈ విధంగా నన్ను అడగవచ్చునా అని అడగగా వారిద్దరికీ ఈ విధంగా వాగ్యుద్ధం జరిగినది. తర్వాత చాకలివాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె అంతటితో ఆగక రాజమార్గాన్ని పోవచుండగా పైన చెప్పబడినటువంటి శివార్చకును చూశాను. అంతటితో ఆ స్త్రీ వారిని పట్టుకొని తనతో గడపమని చెప్పేసి పిలుచుకుని పోయినది. అతనితో రాత్రంతా గడిపి తరువాత తెల్లవారగానే ఇంటికి చేరిన ఆమె ఆత్మ పరిశీలన చేసుకుంది.
భర్తను గురించి, ఈ విధంగా తాను ప్రవర్తించిన దుష్ప్రవర్తనను గురించి ఎంతో చింతించినదై భర్తను వెతుకుచూ అన్ని చోట్ల తిరిగినది. భర్తను పట్టుకొని కాళ్లపై పడి తన యొక్క దుష్ప్రవర్తనకు మన్నించమని వేడుకొని తాను చేసినటువంటి ఆ సిగ్గుమాలిన పని గురించి భర్తకు చెప్పి పశ్చాత్తాపడింది. ఇక ఆనాటి నుండి భర్తతో హాయిగా ఉండడం మొదలుపెట్టింది. తరువాత కొంతకాలానికి ఆ శివార్చకుడు మృతి చెందాడు. యమలోకంలో క్రమంగా రౌరవాది నరకాలు దుఃఖాలు అనుభవించి చివరకు భూమిపైన సత్వనిష్ఠుని కొడుకుగా అనగా ఈ అజామిలుడిగా జన్మించాడు. అంటే ఆ శివార్చకుడే ఈ విధంగా అజామిలుడై జన్మించాడనమాట. ఇతనికి కార్తీక పున్నమి నాడు శివదర్శనము లభించినది. అంత్యకాలమందు హరినామస్మరణ కలిగినది. ఆ హేతువుల చేతనే సప్త జన్మార్జితమైన పాపములు నశించి మోక్షాన్ని పొందాడు. మరి ఆ బ్రాహ్మణ స్త్రీ, ఆ తరువాత కొంతకాలానికి ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా మరణించింది. ఆ తరువాత నరకాలలో చాలా యాతనలు అనుభవించి తిరిగి భూమిపైన కన్యాకుబ్జమందు చండాలునకు పుత్రికగా జన్మించింది. చండాలుడు ఈమెను పుట్టిన సమయమును మంచిదా అని ఒక పండితుడిని అడుగగా అతడు ఆమె తండ్రి గండాన పుట్టింది అని చెప్పగా ఆ మాట వినిన చండాలుడు ఆ శిశువును అడవిలో పడవేశాను. అంతలో ఒక బ్రాహ్మణుడు అది చూసి రోధిస్తున్నటువంటి ఆ శిశువును తీసుకుపోయి తన ఇంటిలో దాసిగానున్న స్త్రీకి అప్పగించెను. ఆ దాసి ఈమెను పెంచెను. ఆ తరువాత ఆమెను అజామిలుడు వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత కథంతా కూడా పూర్వక్తమే. కాబట్టి ఓ రాజోత్తమ, ఇది నీవడిగిన ప్రశ్నకు సమాధానము. అజామిలుని పూర్వవృత్తాంతము. పాపములకు ప్రాయశ్చిత్తములు చేయుట కష్టము. హరినామ సంకీర్తనము చేసిన ప్రాయశ్చిత్తాలతో పని లేదు. అది గాని ఎడల ధర్మశాస్త్రోక్త ప్రాయశ్చిత్తములు చేయవలనని భావము. ఎవ్వని యొక్క నాలుక హరినామ కీర్తనము చేయదో, మనస్సు హరి పాదపద్మములను స్మరించదో, చెవులు హరి చరిత్రములను వినదో వాని పాపములు ఎట్లు నశించును? ఇతర చింతనను మాని హరిని స్మరించువాడు ముక్తిని పొందుతాడు. ఇందుకు సందేహము లేదు. కార్తీక ధర్మమునకు పాపములను నశింపజేయ సామర్థ్యమున్నది. కాబట్టి కార్తీక మాసమందు ధర్మమును ఆచరించిన వాడు నరకమును పొందుతాడు. ఇది నిశ్చయము. పాపములను నశింపజేయు ఈ కథ విన్నవారు వారి యొక్క పాపాలన్నీ కూడా నశించి మోక్షాన్ని పొందెదరు. ఈ కథను వినిపించువారు కూడా పాప విముక్తులై వైకుంఠమందు విష్ణువుతో కూడి సుఖింతురు. ఇది శ్రీ స్కాంధపురాణే కార్తీక మహత్యే దశమోధ్యాయ సమాప్తః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.